సో, అమ్మ ఇంకో అవతారమైనటువంటి రాజరాజేశ్వరి అవతారం. సో, అమ్మవారి యొక్క రాజరాజేశ్వరి అవతారం విశిష్టత ఏంటో చెప్తారా? రాజరాజేశ్వరి అనగానే పరమశాంత స్వరూపిణి దేవి భగవతి పేరుతో ఆవిడ అలరారుతుంది. మణిద్వీపంలో మనము చూస్తాము, విన్నాము. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములో కొలువయ్యుంది, మన మనసులలో మసిలేదేవి మణిద్వీపములో కొలువయ్యుంది అని మనము ప్రతినిత్యము మణిద్వీప వర్ణన చదువుకుంటూ ఉంటాము. అటువంటి మణిద్వీపంలో నివసించేటటువంటి దేవి భగవతి పరమశాంత స్వరూపిణి. ఆవిడ పేరే రాజరాజేశ్వరి. ఆవిడే భగవతి, ఆవిడే దేవి, ఇలా అన్ని పేర్లతోనూ ఆవిడే ఉంటుంది. ఈ 10 రోజుల అవతారాలు అయిపోయిన తదుపరి ఈ సంవత్సరం 11వ రోజున రాజరాజేశ్వరి అవతారం వేస్తున్నారు. మామూలుగా అయితే 9 రోజులు అయిపోయిన తర్వాత 10వ రోజు వేసేస్తారు. కానీ ఇప్పుడు రాజరాజేశ్వరి అవతారం పరమశాంతం అన్నమాట. అమ్మ అంటే ఇంకా అమ్మ అంతే, ఎక్కడ ఉగ్రం ఉండదు ఆవిడికి. పరమశాంత స్వరూపంతో ఉంటుంది కాబట్టి శాంతింపజేయడం కోసం ఇన్ని రోజులు ఈ ఉగ్రమైన అవతారాలు ఉన్నాయి, ఒక 2, 3 తప్ప మనకి మిగతావన్నీ ఉగ్ర అవతారాలే. కాబట్టి ఆ శాంత స్వరూపాన్ని వెయ్యాలి కాబట్టి రాజరాజేశ్వరిని వేస్తారు. మూల విరాట్ ఆవిడ నుంచే ఈ రూపాలన్నీ కూడా ఆవిర్భవించాయి. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.